పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, ఈ ఉదయం వేళ మీ పాదాల దగ్గర ఉన్నాము, మీ పాదాలు పట్టుకుంటున్నాము. మా దిక్కు మీరేనని మీ వైపు మేము కనులెత్తుతున్నాము. మేమున్న పరిస్థితులేంటో, స్థితిగతులేంటో మీకు తెలుసు. ఈ సమయమందు ప్రభువా, మాకున్న ఆధారం మీరే, మాకున్న ధైర్యం మీరే. ఏ మనుష్యుడు మాకు సహాయకుడు కాదు. మాకు సహాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరు మాత్రమే. దేవా, మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి మరొక పునరుద్ధానం మాకు ఇచ్చారు. మీరు అనుగ్రహించినటువంటి పునరుద్ధానము మేము వినియోగకరంగా మా లైఫ్లో మేలుకరంగా మీ మాట చేత మేము బలం పొందడానికి, బ్రతకడానికి మీరు సహాయం దయచేయండి. ఏ విషయంలో మేము బలహీనమో మా బలహీనతల నుండి మీరు విడిపించండి. మాకు బలమై ఉన్న దేవుడిగా మమ్మల్ని మీరు నడిపించి మీ దీవెన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మరి సేవకులు, సేవకురాళ్ళు, సంఘాలు, అలాగే ప్రభా, ఈ దినము పునరుద్ధాన ఆరాధనలు జరిపించబడుతున్న ప్రతి స్థలాన్ని కూడా నువ్వు సమాధానకర్తగా సమాధానాన్ని పరిచి నిన్ను ఆరాధించగలిగిన హృదయాలు మా అందరికీ దయచేసి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నెమ్మది లేని మా జీవితాలకు నెమ్మది, సమాధానం, సంతోషాన్ని దయచేయమని, మీ రాజ్య వారసులుగా మమ్మల్ని అందరూ నిలబెట్టుకోమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క వాక్యమును గత వారాల్లో మనం చూసినటువంటి వాక్య భాగంలోకి వెళ్దాము. ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము, అలాగే 13వ అధ్యాయాన్ని కూడా మనం గత వారాలు మనం చూడడం జరిగింది. మరి మరొకసారి ఈ మాటలని జ్ఞాపకం చేసుకుంటే, ఒక ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబానికి ఉండాల్సినటువంటి లక్షణాలు, అలాగే ఒక వృద్ధి చెందే కుటుంబం, ఒక ఆశీర్వదించబడే కుటుంబానికి, ఒక పతనమైపోయే కుటుంబానికి కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. వినండి, ఇక్కడ అబ్రాము, లోతు అనే వ్యక్తులను గురించి మనం జ్ఞానం చేస్తూ వస్తున్నాము. మొట్టమొదటిగా వారిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అంటే, గుడారం అనే మాటను జ్ఞాపకం చేసుకున్నాం అంతకుముందు వారం. తర్వాత వారం మరొక వ్యత్యాసం ఏమిటి అన్నప్పుడు ఆలోచన చేసినప్పుడు బలిపీఠం అనే మాటను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము బలిపీఠాలు కట్టాడు, లోతు బలిపీఠం కట్టినట్టుగా ఎక్కడ మనకు కనపడదు. సరే, గత వారంలోనే అబ్రహాము కట్టినటువంటి మొట్టమొదటి బలిపీఠం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు 12వ అధ్యాయము రండి, 6వ వచనాన్ని కనుక మనం చదువుకుందాం. అప్పుడు అబ్రాము షెకెము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. అబ్రాముకు ప్రత్యక్షమై, యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిందని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు చెప్పండి, అందరూ చెప్పండి, ఏం కట్టాడు ఆయన? బలిపీఠము కట్టెను. ఇది గత వారం మనం నేర్చుకున్నటువంటి మొట్టమొదటి బలిపీఠం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు అది ప్రత్యక్షత అనే బలిపీఠం. దానికి ఇంకొక పేరును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్తుతి అనే బలిపీఠం. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఈరోజు సూటిగా, ఇంకా పతనమయ్యే కుటుంబం గురించి ఎక్కువగా మనం ధ్యానం చేయక్కర్లేదు, కానీ నీవు ఒక ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా, ఒక ఆశీర్వదించబడినటువంటి జనాంగముగా,
మనం ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు, చెలి వినాలి, మనం ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు దేవుడు మన ముందు ఇస్తున్నటువంటి ఒక అవకాశం ఏంటంటే బలిపీఠాన్ని మనం సమీపించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. బలిపీఠం ఎలా కట్టాలో ఏంటో గత వారం నేర్చుకున్నాము. అయితే మొదటగా స్తుతి లేదా ప్రత్యక్షత, ఒక శుభవార్తను మనం గత వారం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట ఏంటంటే, నేను వెనక్కి మళ్ళీ మీకు జ్ఞాపకాలకు తేవడానికి వెనక్కి వెళ్తున్నాను. ఏంటి శుభవార్త అంటే, ఒకవేళ అందరూ ఉండి ఒంటరిగా మనం ఉండొచ్చునేమో కానీ, లేకపోతే నేను ఎప్పుడు ఒంటరినే అనే ఒక థాట్ మనకు ఉండొచ్చునేమో కానీ, ఒక శుభవార్త ఏంటంటే దేవుడు మన ఎప్పుడు కూడా ఒంటరిదానిగా విడిచిపెట్టేవాడు కాదు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎందుకు అంటే ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులతో, కొంతమంది సింహాల బోన్లో ఉన్నారు, కొంతమంది అగ్నిగుండంలో పడవేయబడ్డారు, కొంతమంది గుహల్లో దాక్కున్నారు, అడవుల్లోకి పరిగెత్తారు, ఎడారిలో బ్రతికారు. అలాంటి ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఏదో ఒక సమయమున వారి జీవితంలో ప్రత్యక్షతను అనుగ్రహించి వారితో మాట్లాడి, నువ్వు ఒంటరి కాదు నేనున్నాను అని తనను తాను ప్రకటించుకొని వారి ద్వారానే గొప్ప పనిని జరిగించిన దేవాతి దేవుడిని మనం ఏం చేస్తున్నామంటే ఆరాధిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఫ్లైట్ ఎక్కారా? వినండి. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, చాలాసార్లు చాలామంది వారికి ఉన్నటువంటి ఒంటరితనాన్ని బట్టే బలహీనపడతా ఉంటారు, కానీ వారికి ఉన్నటువంటి గొప్ప దేవుడు ఏమై ఉన్నాడో అనే మాటను జ్ఞాపకం చేసుకునే వారు చాలా అరుదుగా కనబడుతున్నారు. అదేంటి అంటారా? మన యొక్క భక్తి, మన యొక్క విశ్వాసం ఎప్పుడు బయటపడుతుంది అని ఆలోచన చేసినప్పుడు, మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో మన యొక్క దేవుని మీద ఆధారపడినటువంటి అనుభవాలు ఎప్పుడు బయటపడతాయంటే, అంతా బాగున్నప్పుడు కాదు, శ్రమలోనే. అంతా బాగున్నప్పుడు అందరూ పాటలు పాడతారు, అంతా బాగున్నప్పుడు అందరూ సాక్ష్యాలు చెప్తారు, అంతా బాగున్నప్పుడు. ఇప్పుడు ప్రవీణ్ గారి విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు, ఆయనేమి సాధారణమైనటువంటి వ్యక్తి ఏం కాదు. ఆయన ధనవంతుడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన అమెరికాను విడిచిపెట్టి ఇక్కడ సేవ చేయడానికి వచ్చాడు. అమెరికాలో మంచి బిల్డింగ్ ఉంది ఆయనకి, అమెరికాలో అన్ని వనరులు ఉన్నాయి, కానీ వాటిని విడిచిపెట్టి ఇక్కడ పరిచయం చేయడానికి వచ్చారు. మరి తనకు థ్రెట్ అంటే ఏంటంటే ప్రాణహాని ఉంది అని గత 2-3 సంవత్సరాలుగా ఆయన చాలామందికి చెప్తూనే వస్తూ ఉన్నారు. మరి సహజంగా మనం ఆలోచన చేస్తే, అంటే మనమేమో ఆలోచన చేస్తామంటే, ఇక్కడంతా విడిచిపెట్టి చక్కగా ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళి, వింటున్నావా? ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళి ఫారిన్లో సెటిల్ అవ్వాలనేది నేటి దిన కాన్సెప్ట్. చాలామంది ప్రయాస అదే, చాలామంది వెళ్ళాలనే ఆలోచనలవే, చదవాలనుకునే ఆలోచనలవే, మంచి దేశానికి వెళ్ళాలి, అక్కడ మంచిగా సెటిల్ అవ్వాలని. కానీ ఆల్రెడీ అక్కడ సెటిల్డ్ అయినా కానీ ఇక్కడ సేవ చేయడానికి, ఇక్కడ పరిచయం చేయడానికి వాటన్నిటిని విడిచిపెట్టి ఇక్కడ ఆఖరికి ప్రాణహాని ఉన్నప్పటికీ ఇక్కడ సేవ చేయడానికి రాగలిగారు అంటే ఆలోచన చేయండి, ఏది నిజమైనటువంటి సాక్ష్యమో. మన పరిస్థితులు బాగోనప్పుడు మనం స్తుతించగలిగినటువంటి అనుభవాల్లో ఉన్నామా? నేను ఒక దైవజనుడు అంటే ఒక మీటింగ్లో, మరి సేవకుల మీటింగ్లో కలుసుకున్నప్పుడు, ఆయనకి 1600 సంఘాలు ఉన్నాయి, ఇప్పటికైనా సజీవుడిగానే ఉన్నారు. ఎన్ని సంఘాలు చెప్పండి? 1600 సంఘాలు. అమెరికాలో మొట్టమొదటి తెలుగు సంఘం ఆయనదే. మొట్టమొదటి తెలుగు సంఘం అమెరికాలో ఆయనది. అప్పట్లో బాగా ఫేమస్ సేవకులు దినకరన్ గారు, డీజెస్ దినకరన్ గారు, తర్వాత కేఏ పాల్ గారు, వీళ్ళందరూ ఆ దినాల్లో మరి అమెరికా ఆ ప్రాంతాల్లో మంచి పేరున్నటువంటి, అంటే ఇక్కడ నుండి మిషనరీస్గా ఇక్కడ నుండి సువార్త అందించడానికి వెళ్ళే వారిలో వాళ్ళ ప్రథమ స్థానంలో ఉన్న దినాల్లో
ఈ సేవకుడు వారిని పిలిచి మీటింగ్స్ పెట్టేవారంట. అయితే అంత కాస్ట్లీయెస్ట్ చర్చ్, అంత అమెరికాలో సంఘం, అది మొట్టమొదటి తెలుగు సంఘం. తమ్ములు వినండి, మొట్టమొదటి తెలుగు సంఘం. మరి అలాంటి మంచి వనరులు ఉన్నటువంటి సంఘం ఆ రోజుల్లోనే ఇలాంటి పెద్ద సేవకులు తీసుకొచ్చి మీటింగ్స్ ఆ ప్రాంతాల్లో పెట్టేవారంట. అంటే ఆలోచన చేయండి, ఎంత సెటిల్డ్ పొజిషన్లో ఉంటారో. ఓ రోజు ఈ సేవకుడు ఒక నాన్నగారు, ఇక్కడ పల్లెటూరు పరిచర్య అయింది, ఆయన అమెరికాకు పిలిస్తే వెళ్ళారు వీళ్ళ నాన్నగారి దగ్గరికి, వీళ్ళ కుమారుడి దగ్గరికి. వాక్యానికి సమయం ఇచ్చారంట. వాక్యానికి సమయం ఇచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు వాక్యం కొరకు నిలబడి వాక్యం అయితే అందించారు. తర్వాత చెప్పిన మాట ఏంటంటే, నాకు ఇక్కడ పరిచర్య కన్నా నా కుమారుడు గ్రామాలకు వచ్చి, మా భారతదేశానికి వచ్చి గ్రామాలకు వచ్చి అక్కడ పరిచర్య చేయడమే ఇష్టము, ఈ అమెరికా పరిచర్య కంటే అని చెప్పారంట. ఆ మాట వాళ్ళ అబ్బాయి మీద చాలా ప్రభావం చూపించింది. ప్రభావం చూపించి వాళ్ళ అబ్బాయి ఆలోచన చేసినప్పుడు, ఏంటి నాన్నగారు ఇలాగన్నారని అందరూ సంఘం కూడా ఆలోచన చేస్తుంటే, అక్కడ విలువైనటువంటి మందిరాన్ని వేరే వారికి అప్పగించి, పరిచర్య వేరే వారికి అప్పగించి, భీమవరం ప్రాంతానికి వచ్చి ఒక మారుమూల ప్రాంతంలో పరిచర్య ప్రారంభించి 1600 సంఘాలు ఇప్పుడు ఆయన కట్టారు. దేవుని స్తోత్రం కలుగునగాక. అయితే అనుకోకుండా మీటింగ్లో వెళ్ళినప్పుడు అందరం సాక్ష్యాలు పంచుకున్నప్పుడు ఆయన పంచుకున్న సాక్ష్యం ఇది. ఈరోజుకి ఆయన అమెరికాకు వస్తారు. 1600 సంఘాలను మరి భారతదేశంలో కట్టడానికి వాళ్ళ నాన్నగారి ఒక మాట ఏదైతే ఉందో ఆ మాటే. ఈ మాట ఎందుకు అడుగుతున్నాను తెలుసా? ఈరోజు స్తుతించడానికి మనకున్న ఆటంకాలు ఏంటి? దేవుణ్ణి గణపరచడానికి మనకున్న ఆటంకాలు ఏంటి? మన జీవితంలో ఎప్పుడు కూడా కొదువులను వెతుకుతూ, ఆకున్న కొరతలను వెతుకుతూ, మనకున్నటువంటి శ్రమలను గమనిస్తూ, దాన్ని బట్టే కృంగిపోతూనే దేవుని స్తుతించలేకపోతుంటే, ఈరోజు ఒక పురికొల్పు దేవుడు నీ ముందుకు నా ముందు తీసుకొస్తూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అబ్రాహాము జీవితంలో ఆయన కట్టినటువంటి మొట్టమొదటి బలిపీఠం స్తుతి. దేవుని స్తోత్రం కలుగునగాక. అక్కడ ఆయనకు ప్రత్యక్షమైనటువంటి దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ జీవితంలో ప్రభు లేకపోతే, లేకపోతే నా జీవితంలో, మనందరి జీవితాల్లో ప్రభు లేకపోతే, ఈరోజు పాడతాం కదా అప్పుడప్పుడు, ఈనాటి ఈ స్థితి నీవు నాకు ఇచ్చినదే. అంటే ఈ స్థితి ఏదైతే ఉందో ఎవరిచ్చింది? ఇది దేవుడిచ్చిందే కదా. మరి స్తుతి అనే బలిపీఠం నిజంగా నీ లైఫ్లో కనబడుతుందా? దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, స్తుతుల మూలంగా ఆయన ఏం చేయగలడో తెలుసా? దుర్గాన్నే స్థాపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి స్తుతి అనే బలిపీఠం మనము కట్టాలి. రెండవదిగా చూస్తే అబ్రాహాము కట్టినటువంటి రెండవ బలిపీఠం ఇక్కడ చూస్తున్నాము. 12వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక చూస్తే, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికును మధ్యను గుడారము వేసి, అక్కడ ఏం చేశాడంట? యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈయన కట్టినటువంటి మరొక బలిపీఠం ఏంటో తెలుసా? ప్రార్థన. మీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఏ బలిపీఠం కట్టాడు ఈయన? ప్రార్థన అనే బలిపీఠం కట్టాడు. ఇక్కడ గమనించినట్టయితే బేతేలు కనబడుతుంది, హాయి కనబడుతుంది, మధ్యలో ఏముంది చెప్పండి? గుడారం ఉంది. ఓ తమ్ముళ్ళారా, అన్నలారా వినండి. ఇక్కడ గమనించినట్లయితే ఎక్కడ వేసాడు ఈయన గుడారం? 8వ వచనంలో బేతేలుకును హాయికును మధ్యన ఏం కట్టాడు ఆయన? గుడారం వేసాను. అక్కడ యెహోవా నామమున ఏం చేశాడంటే బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. వినాలి. ఒకసారి ఒక చిన్న పాప అంట
ప్రార్థన చేస్తుందంట. ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? ఏబిసి డి, ఏబిసిడి ఏబిసిడి ఏబిసిడి. వాళ్ళ నాన్నగారు వింటున్నారు, ఏంటి ఈ పాప ఏంటి ఇలా ప్రార్థన చేస్తుంది? ప్రార్థన అంత ఇదే, ఏబిసిడి ఏబిసిడి ఏబిసిడి. ఈయనకేం అర్థం కావట్లేదు. అరే ప్రార్థన చేయమంటే ఏంట్రా ఏబిసిడి 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 అంటున్నావు అంటే, నా దేవుడికి అర్థం అవుద్ది. ఎందుకంటే ఏ అంటే ఏంటో, బి అంటే ఏంటో, సి అంటే ఏంటో, డి అంటే ఏంటో నా నా మదిలో ఉన్న థాట్స్ అన్నీ రాయాల్సి వస్తే ఈ లెటర్సే వాడాలి. ఈ లెటర్స్ వాడకముందే దేవునికి ఆల్రెడీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీకు తలంపు రాకమునిపే ఆయన ఏం చేసి ఉన్నాడంట, ఎరిగి ఉన్నాడంట. కాబట్టి ఒకవేళ ఎవరికి అర్థం కాకపోయినా నా ప్రార్థన ఎవరికి అర్థం అవుద్ది? అసలు దానికి సృష్టికర్త అయినటువంటి దేవుడికి అర్థమైందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకిలాగా నేను ప్రార్థన చేయలేను, అమ్మగారిలాగా నేను ప్రార్థన చేయలేను. అమ్మగారిలాగే ప్రార్థన చేయాలని ఏం లేదు, లేకపోతే ఫలానా వారిలాగే ప్రార్థన చేయాలని ఏం లేదు. నువ్వు ప్రార్థన చేయాలి. ఫలానా వారిలాగా ప్రార్థన చేయమని చెప్పలేదు, కానీ ఫలానా వారు ఏ సత్యాన్ని ఎరిగి ప్రార్థన చేస్తున్నారు. అందుకే బైబిల్లో కొంతమంది చేసిన ప్రార్థనలు చూపిస్తాను నేను ఈరోజు వాక్యాంశంలో. ప్రార్థన అనే బలిపీఠం ఎలా కట్టొచ్చో చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక కొంతమంది వ్యక్తులను చూపిస్తాను, వారు ప్రార్థించిన విధానం ఎలాగుందో. అంటే ప్రార్థన ఏ రీతిగా చేయాలి అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది భక్తుల జీవితాలను చూసినప్పుడు, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని కనుక మనం ఒక్కరు చదవండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వరము చెప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణునగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవుని స్తోత్రం చెప్దామా? ఏమంటే ఇక్కడ ప్రార్థన మనం చూస్తే ఈ ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు అంటే అపోస్తులైనటువంటి పౌలు. ఒక మాట సూటిగా అడుగుతున్నాను, వినండి, నా వైపు చూడండి. మన ప్రార్థనలో మనకు కావలసినటువంటి అవసరతలు, మనకు కావలసినటువంటి కొదువులు ఎత్తకుండా మనం ప్రార్థన చేస్తామా? చెప్పండి. మీరు మంచోళ్ళ ఉన్నారు, అస్సలు మీ గురించి మీరు ప్రార్థన చేసుకోరు అనుకుంటా, నాకు అదే అర్థమవుతుంది. ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ప్రార్థన అంటే చాలామందికి ఒక చిట్టా పద్దే, అంటే అర్థమైందో లేదో, ఏం లిస్ట్ కావాలో ఇంట్లో బయలుదేరేటప్పుడు, మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో భార్యో తల్లో ఒక మంచి లిస్ట్ రాసిస్తారు. కొంతమంది ఇప్పుడు అంతా వాట్సాప్లు వచ్చేసాయి కాబట్టి, ఫోన్లు వచ్చేసాయి కాబట్టి ఫోన్స్కి పంపిస్తారు. పొరపాటున ఏదైనా మర్చిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఏ రీతిగా ఉంటుందో కూడా తెలుసు. అయితే ఎందుకు ఈ మాట చెప్తారంటే, చాలామందికి లైఫ్ అంతా కూడా ఒకటే ప్రార్థనలో ఎటువంటి చేంజ్ ఉండదు.
కానీ కొంతమంది భక్తుల ప్రార్థన మనం గమనిస్తే, పౌలు చేసినటువంటి ప్రార్థన మీరు గమనిస్తుంటే అక్కడ ఏం కనబడుతుంది? ఆయన నేను ఈ ప్రార్థన అంతటిని 3 డివిజన్స్ చేస్తా, అంటే 3 విధాలుగా డివైడ్ చేసుకుంటే, అంటే విభజించుకుంటే, మొదటి మాట ఏం నేర్పిస్తుందో తెలుసా? ఆయన ప్రార్థనలో ప్యాషన్ కనబడుతుంది. పక్కన ఉన్న చెప్పండి, ఏంటి అది? ఫ్యాషన్ కాదు, ప్యాషన్. ఫ్యాషన్ అంటే ఏంటి? స్టైలు. కానీ ఇక్కడ స్టైల్ కాదు కనబడుతుంది, ప్యాషన్. అంటే ఏంటో తెలుసా? ప్యాషన్ అంటే ఆశ, తృష్ణ. ఏంటి ఈయనకున్నటువంటి తృష్ణ? ఏంటో తెలుసా? ఎదుటివారి కొరకు ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? మీ ముందుకి సేవకులు కొన్ని ప్రకటిస్తారు కదా, మా సేవకులు కొన్ని ప్రకటిస్తారు, కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతారు. బయట పరిస్థితులు మనం వింటున్నాం. ఎంతమంది మియన్మార్ అనే దేశం తెలుసా మీకు? మియన్మార్ అనే దేశం, బర్మా, ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ఏమొస్తున్నాయి? ఇక్కడ భూకంపాలు వస్తున్నాయి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? ఏమండి ఆ ప్రాంతాల కొరకు ఆ వార్తలు వినబడుతున్నప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? ఎవరన్నా ఒక చెల్లి కష్టంతో చర్చకొస్తారు, పక్కన కూర్చున్నారు, వందనాలు చెప్పండి అంటే ఆ వందనాలకే పరిమితం అయిపోతున్నాం. కానీ అక్కడ నిలబడతాం, మాకు లాంటి వాళ్ళు రాసుకుంటారు పేర్లు, నెంబర్లు. ఏమండి అక్కడి వరకే పరిమితం అయిపోతున్నాం. కొంతమంది ఇక్కడ పలకరించేవారు లేక, వారిని గమనించేవారు లేక, వారికి ధైర్యం చెప్పేవారు లేక, నూతనంగా వచ్చిన వాళ్ళు అక్కడ ఎవరు పట్టించుకోరండి, పలకరించరండి. పాటలు పాడుతున్నారు, ఆరాధనలు చేస్తున్నారు, వాక్యాలు చెప్తున్నారు, అన్నిట్లో కనబడుతున్నారు. కానీ మాకు దొరకాల్సినటువంటి ఆ ప్రేమ ఆదరణలు, లేదా మా కొరకు కావాల్సినటువంటి ఆ ప్రేయర్ సపోర్ట్లు అక్కడ దొరకట్లేదని ఎంతమంది వచ్చి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. ఏమంటే ఒక మాట సూటిగా అడుగుతున్నాను, ఎప్పుడు మన అనుదిన ప్రార్థనలో మన కోసమే మనం ప్రార్థన చేసుకుంటున్నామా, లేకపోతే ఇలాంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఆలోచన చేయండి. మనం పాడుతున్న పాటలే కానీ, మనం ఆరాధిస్తున్న ఆరాధనలే కానీ, మనం చెప్తున్నటువంటి వాక్యాలే కానీ, మన లైఫ్లో దాని భావాలు ప్రకారంగా మనం ఉంటున్నామా అనేది ఒక ప్రశ్న. ఈరోజు క్రైస్తవులు ఒక మంచి ప్రార్థన మనం చేసే వరంగా ఉండాలి. ఎందుకంటే మనకేంటంటే 21 రోజు 40 రోజులు, ఇప్పుడు 40 రోజులు జరుగుతూ ఉంటుంది ఈ శ్రమ దినాల్లో. 40 రోజులు 40 డేస్ యథావిధిగా వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాం వస్తుంది, మళ్ళీ తర్వాత మరొక నెక్స్ట్ ప్రోగ్రాం వస్తుంది. కానీ మన లైఫ్లో చేంజ్, మన జీవితంలో మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇదేంటంటే ఉపవాస ప్రార్థనలో చెప్పాల్సిన విషయాలు. అంటే ఉపవాస ప్రార్థనలు అందరూ రారు కదా. ఏమండి ఈరోజు ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఈయన ప్రార్థనలు ఏం కనబడుతుందో తెలుసా? ప్యాషన్ కనబడుతుంది. దేవుని స్తోత్రం చెప్దామా? ఎలా ప్రార్థన చేయాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, ఏం చేయాలి ప్రార్థన? అయ్యా నేను చెరసాల్లో ఉన్నాను, నా కోసం నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నన్ను విడిపించవా అని కనబడుతుంది ఆ ప్రార్థనలో. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? అక్కడ ఉన్నటువంటి వారి గురించి, ఈ హేతువు చేత ఇగో అక్కడ రాయబడి ఉంది, పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం. ఆగండి. ఏ కుటుంబం? నా కుటుంబమా? ఆయన నా కుటుంబం అని ప్రార్థన చేస్తున్నాడా? ఆయన ప్రార్థన ఏంటో తెలుసా? పరలోకమందును భూమి మీదనున్న ప్రతి కుటుంబం, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. ఏమండి మన చర్చికి ఒక గ్రూప్ ఉంది, దాంట్లో చాలామంది ఎప్పుడు ఒకే మాట చెప్తూ ఉంటారు. పోనీ అందరు కాకపోయినా కొంతమంది, నేను గ్రూప్ చూడలేదండి. గ్రూప్ చూడకపోతే నువ్వు గ్రూప్లో ఎందుకు ఉన్నావు? బయటకు వచ్చేయి. ఇదే మాట పదే చెబుతున్నావు. అసలు నువ్వు ఆ ఫ్యామిలీలో ఉన్నావా? కొంతమంది కర్మేల్ ఫ్యామిలీ అంట, మీ ఫ్యామిలీ అని ఏం చేస్తూ ఉంటారు చేసా, హేళన చేసేవారు కూడా ఉంటారు. ఇది నమ్మినా నమ్మకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఈ కుటుంబం అనేది ఎవరు ఏర్పరిచిన కుటుంబమో తెలుసా? దేవుడు ఏర్పరిచిన కుటుంబం. లేకపోతే భిన్న స్వభావాలతో, భిన్న మనస్తత్వాలతో,
భిన్నమైనటువంటి విధానాలతో. నేను విజయవాడకు అడుగుపెట్టిన కొత్తలోనే ఊరికి ఆడుకుంటూ మా ఊరిలో ఏమంటారు అంటే క్యాజువల్ మాట, అది చాలా పెద్ద గొడవ అయిపోయింది. నేనేమన్నానంటే ఆడుకుంటూ నా పక్కన ఉన్నని ఏం పుట్టిందిరా అన్నాను. నేను నీకేం పుట్టిందిరా అన్నాను. తెలంగాణలో నీకేం పుట్టిందిరా అంటే నీకేమైందిరా అని అర్థం. కానీ యువతలో ఉన్న వ్యక్తులు ఆ ఫ్యామిలీ గొడవకు వచ్చేసారు. ఎందుకు వచ్చేసారంటే నా కొడుకుని ఏం పుట్టిందిరా అంటావా అని చెప్పి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? అలాంటి భిన్నమైనటువంటి మనస్తత్వాలు, భిన్నమైనటువంటి విధానాలు, భిన్నమైనటువంటి స్వభావాల నుండి మనం అందరం ఇక్కడ చేర్చబడి ఈ రీతిగా ఒకరినొకరు ప్రేమించి ప్రార్థించే కుటుంబంగా, ఆదరించుకునే కుటుంబంగా ఉన్నామంటే ఇది ఎవరు ఏర్పరిచిన కుటుంబం? మీ కర్మేలు ఫ్యామిలీ కాదు, మన కర్మేలు ఫ్యామిలీ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది వాక్యం చెప్తున్న సత్యం. నువ్వు గ్రూపే చూడలేదంటావు, అందులో జరిగిన విషయాలే తెలియదంటావు. మరి ఎందుకున్నా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేయచ్చు కదా? మళ్ళీ రారు. ఎందుకు రారు అంటే మళ్ళీ మిగతావన్నీ చూస్తాం మనం గ్రూప్స్లో. ఈరోజు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ నీ ముందుకు వస్తుంది, ఒక వ్యక్తి గురించి నీ ముందుకు వస్తుంది, ఒక కుటుంబం గురించి నీ ముందుకు వస్తుంది, జరగబోతున్నటువంటి క్రమాల గురించి నీ ముందుకు వస్తుంది. నీ బాధ్యత ఏంటి? ఎక్కడున్నావు నీవు? ఏ విధమైనటువంటి ప్రార్థనా విధానంలో ఉన్నావు నీవు? పౌలు గారు ప్రశ్నిస్తున్నారు మనని వాక్యం ద్వారా. ఈయన ప్రార్థనలో ఏముందంటే ప్యాషన్ ఉంది. ఈయన ప్రార్థనలో ప్యాషన్ మాత్రం కాదు, పోస్చర్ ఉంది. చెప్పండి, మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏముంది? పోస్చర్ అంటే ఏంటి? విధానం. పోస్టర్ అని ఏంటంటే విధానం. ఏంటి విధానమా? చూడండి 14వ వచనంలో, ఈ హేతు చేత పరలోకమందును భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేనేం చేస్తున్నాను? మోకాలు ఉంటానంట. దేవుని స్తోత్రం చెప్దామా? ఏమండి, ప్రార్థన చేసిన విధానాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి, చూపిస్తాను. చూడండి, ఈయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థనలో ఏం చేస్తున్నాడు ఈయన? మోకాలు వేస్తాడు. అదేంటండి? నా కాలు నొప్పులండి, మోకాలు వేయలేనండి, అందుకే నేనేం చేయలేకపోతున్నానంటే ప్రార్థనకు రాను. కొంతమంది విచిత్రం ఏంటంటే, తమ్ముళ్ళు వెనకనున్నవారు వినండి, విచిత్రం ఏంటంటే కొంతమంది చైర్లో ఉంటే ప్రార్థన చేసుకోలేమండి. ఎందుకంటే అటు మందిరంలో కింద కూర్చుంటేనే మాకు మనశ్శాంతి అండి, నెమ్మదండి అంటారు. అంటే నేను కింద కూర్చున్నామా, పైన కూర్చున్నామా, మోకాలు వేసామా, లేకపోతే నిలబడ్డామా అన్నది ప్రాముఖ్యం కాదు. మనము ప్రార్థించే విధానం, ప్రార్థన చేసే మనసు, ప్రార్థన చేసే తృష్ణ ఎలాంటిది అనేది దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ఆసక్తిని గమనిస్తున్నాడు. ఇక్కడ ఏం వేశాడంట? మోకాలు వేశాడంట. బైబిల్లో చూస్తే ఆదికాండంలోకి వద్దాం. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా, ఏమండి, అప్పుడు దాకా ఏం చేశాడు ఈయన? చెప్పండి, ఏం చేశాడు ఆయన? అప్పుడు దాకా దేవుణ్ణి అడుగుతానే ఉన్నాడు. అయ్యా, సొదొమ గురించి విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు, ఆ లోతు కుటుంబం గురించి విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు. ఇప్పుడు అడుగుతున్నప్పుడు ఆ అవతల వ్యక్తులు ఉన్నారా ఆయన ముందు? తమ్ముడు అన్న వినండి, ఉన్నారా? వెళ్ళిపోయారా? అక్కడ రాయబడి ఉంది కదా, ఏమనుంది? ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా, దేవుని స్తోత్రం చెప్దామా, ఎక్కడ నిలబడ్డాడు ఈయన? దేవుడి సన్నిధిలో ఇంకా నిలబడే ఉన్నాడంట. దేవుని స్తోత్రం చెప్దామా. సహజంగా మనమైతే ఏమండి, ఉపవాస ప్రార్థన అనగానే వచ్చే టైము ఏదైనా అవ్వచ్చు, వెళ్ళే టైం మాత్రం ఎలా ఉండాలి చెప్పండి? కరెక్ట్గా ఉండాలి. మీటింగు అన్నాం అనుకోండి, వచ్చే టైం ఏదైనా అయ్యి ఉండొచ్చు, వెళ్ళే టైం మాత్రం ఏంటో పాస్ట్ గారు ఆదివారం ఆరాధన కూడా ఏంటో టైం దాటిచ్చేస్తున్నారు. దాని గురించి డిస్కషనే ఉంటుంది మనకి. సహజంగా మనం ఆలోచన చేస్తే ఆయన ఇంకా నిలబడ్డాడు, ఇంకా దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఇంకా ఎదురు చూస్తున్నాడు.
ఆయన భక్తిలో, విశ్వాసంలో చంచలత్వం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. బాగున్నప్పుడు ఒకలాగా, బాగోపోతే ఒకలాగా. ఏమండి, ఇష్టం ఉన్నప్పుడు ఒకలాగా, ఇష్టం లేకపోతే ఒకలాగా. నేటి దినాల భక్తి విశ్వాసాలు మనం గమనిస్తుంటే చంచలమైనటువంటి మనసులోకి వెళ్ళిపోతున్నారు. భక్తిని కొనసాగించలేకపోతున్నారు, ప్రార్థనలు కొనసాగించలేకపోతున్నారు. ఇంకా దేవుడు ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నారు. హబక్కూకు గ్రంథం అంతా మీరు చూస్తే అక్కడ అన్ని ప్రశ్నలే కనబడుతూ ఉంటాయి. కానీ అప్పటికి కూడా భక్తులు ఏంటో తెలుసా? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని సన్నిధిని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటో తెలుసా? ఆ దేవుని సన్నిధి శాశ్వతమైంది. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏ గమనాగమన ఛాయల వల్ల ఏ చంచలత్వము ఆయనలో లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన నిన్న నేడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఏకరీతిగా ఉన్నాడు. ఈరోజు ప్రభు మనతో ఎందుకు మాట మాట్లాడుతున్నాడంటే, నీ భక్తిలో, నీ విశ్వాసంలో, నువ్వు ప్రార్థన చేసే విధానంలో, దేవునితో నడిచే విధానంలో ఏముండాలో తెలుసా? స్థిరత్వం ఉండాలి. ఒక మాట మనకి వినపడితే కుంగిపోతాం, ఒక మాట మనని ఎవరో అన్నారంటే ఆగిపోతాం. ఏమండి, ఒక మాట మనతో మాట్లాడారంటే ఎవరన్నా ఏదన్నా అన్నారంటే ఆగిపోతాం. ఒకవేళ మనకు పరీక్షలు ఎదురవుతున్నప్పుడు ఆగిపోతాం. అసలు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడంటేనే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు గుర్తెరగాలి. ఆమెన్. ఈరోజు రండి, ఇంకొక ప్రార్థన చూపిస్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం చదువుదామా? రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని ఏం చేశాడు చెప్పండి? అదేంటి, మోకాలు వేయాలి కదా. వాక్యాన్ని వాక్యంగా చూడొద్దు. అక్కడ దేవుని సన్నిధి అనేది ప్రాముఖ్యమైంది. నువ్వు కూర్చున్నావు అంటే కూర్చొనే ప్రార్థన చేయమని కాదు, నిల్చున్నావు అంటే నిల్చొనే ప్రార్థన చేయమని కాదు, మోకాళ్ళు ఉన్నాడు అంటే మోకాళ్ళునే ప్రార్థన చేయమని కాదు. దాని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నీ ఉండాలి అనేది ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? చదవండి, ఆ మాట పూర్తి చేద్దామా? యెహోవా సన్నిధిని కూర్చోండి, ఇలాగ మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చు స్థితిలోకి తెచ్చుటకు నేనెంతటి వాడను, నా ఇల్లెంత ఏమాత్రమైనది. దేవుని స్తోత్రం చెప్దామా? ఈయన ప్రార్థనలు ఏం కనబడుతుంది చెప్పండి? తగ్గింపు. పక్కన వాళ్ళు చెప్పండి, ఏం కనబడుతుంది? తగ్గింపు. మొదట నీ ప్రార్థన దేవుడు వినాలంటే అన్న ఎన్నోసార్లు అనుకుంటాం కదా, ప్రార్థన ఏంటో మరి ప్రార్థనలకు జవాబులు రావట్లేదంటే, ఎప్పుడు నువ్వు తగ్గించుకుంటావో, ఎప్పుడు నువ్వు దేవుని హెచ్చిస్తావో అప్పుడు నీ ప్రార్థన వినడం ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా? నేను అనే అహం, నేను అనే మాట దేవుడు ఎంత మాత్రం ఇష్టపడ్డు. దేవుడు ఎప్పుడు కూడా హెచ్చించబడాలి. ఈయన అక్కడ దావీదుకి ఏం కొదువ? దావీదు రాజు కదా, దావీదు తగ్గించుకోవాల్సిన అవసరమే ఉంది. చిన్న పదవి ఉంటేనే వాళ్ళని పట్టుకోలేమే, చిన్న హోదా ఉంటేనే పట్టుకోలేమే. స్టేటస్లన్నీ మనకున్నటువంటి ఏదో వచ్చిందండి, ఏదో పదవి వచ్చిందో, లేదా ఏదో హానరీ వచ్చిందో, లేదా ఒకసారి ఎక్కడో నిలబడ్డామో వెంటనే మనం మైకుల్లో స్టేటస్లు పెట్టేసి, ఫోటోల్లో స్టేటస్లు పెట్టేసి ఎంత గొప్పగా అందరికీ తెలియాలని ఎంతగా మనం హెచ్చించుకుంటాం. తెలియజేసుకోవడం మంచిదే. విచిత్రం ఏంటంటే, నేటి దినాల్లో ఈ రీల్స్ వచ్చాక క్రైస్తవ పిల్లలు కూడా, బయట వాళ్ళ గారి సంగతి చెప్పేది, క్రైస్తవ పిల్లలు కూడా సినిమా పాటల రీల్స్ని వాళ్ళు పెడుతుంది స్టేటస్ అని కూడా గ్రహింపు లేకుండా నేటి దినపు సినిమా పాటలకి పెడుతున్నటువంటి స్టేటస్లు, విగ్రహ సంబంధమైనటువంటి వాటిలో గంతులు, ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? స్టేటస్. ఈరోజు అది స్టేటస్సే, కానీ రేపేంటది? అగ్ని. ఏం అగ్ని? ఆరని అగ్ని.
ఈరోజు ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మన స్టేటస్ ఏదైనా ఉందంటే మనం పెడుతున్నటువంటి ఈ లోక సంబంధమైంది కాదు. దేవుడు మనకిస్తున్నాడు చూసారా, దేవుడు మనకిచ్చిన అర్హత ఉంది చూసారా, ఇదే మన స్టేటస్. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రవీణ్ గారిది ఒక చిన్న వీడియో నన్ను చాలా బాగా కలిసేసింది. హృదయం అంతా ఆనందం బాధ. ఎవరో ఎడిట్ చేసి పెట్టారండి. ఆయన అందరికీ సెలవు అని చెప్పేసి వెళ్ళిపోయి యేసు ప్రభువారిని ఇలా నవ్వుతూ హత్తుకుంటున్నప్పుడు ఆయన కూడా సంతోషంగా ప్రభు హత్తుకున్నాడు. నిజంగా జనరల్గా మనం అందరం మాట్లాడుకునేది, ఈ లోకంలో ఆయన కొట్టారు, ఈ లోకంలో ఆయన చంపారు, లేదా ఏదో జరిగింది, రాత్రి పగలు ఈ డిస్కషన్సే జరుగుతున్నాయి. కానీ ఆయనకు దేవుడిచ్చినటువంటి స్టేటస్ ఏంటో తెలుసా? దేవుని రాజ్యం. వెంటనే ఎక్కడ ఉంటున్నాడు ఆయన? దేవునితో ఉంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు ఆ స్టేటస్ ఉందా మనకి? ఏ స్టేటస్ పెడుతున్నాం మనం? దావీదు తన స్టేటస్ రాజరికం కాదు. నేను ఎంతటి వాడినయ్యా, ఏమాత్రం వాడినయ్యా, ఏ పాటి వాడినయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికని దేవుని సన్నిధిలో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? కూర్చున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభు మనతో చెప్తున్నటువంటి మాట చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి. ఎవరండి సాగిలపడింది? ఎవరు? యేసు ప్రభువారు. అన్న ప్రభు తాను సాగిలపడాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఎందుకు సాగిలపడ్డాడు ఆయన అంత హోదా కలిగినటువంటి దేవుడై ఉండి కూడా ఒక సామాన్యుడిగా తాను తగ్గించుకొని ఏం చేస్తున్నాడు చెప్పండి? తండ్రి ఎదుట సాగిలపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ప్రభువా, నీ చిత్తమవుతే, ఒక్క మాట అడుగుతున్నాను, దేవుని చిత్తాన్ని ఎవరు కనిపెడతారో ప్రార్థనలో? నాకు అబ్బాయే కావాలి. సరే, ప్రార్థన చేయి, నీకున్న ఆశ ప్రార్థన చేయి. నేను అబ్బాయే కావాలని ప్రార్థన చేయడం తప్పు అని ఒక సేవకుడిగా, అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, అది తప్పు కాకపోవచ్చునేమో. కానీ ఎవరిని ఇచ్చినా నువ్వు తీసుకోవాలి, ఎవరిని ఇచ్చినా నువ్వు ఆనందించాలి. వెంటనే మనం గమనిస్తే సేవకులైనా సరే ఎవరో ఫోన్ చేస్తారు, అమ్మాయి అని చెప్పేటప్పుడు, అమ్మా డెలివరీ అయ్యారండి అంటే, అమ్మాయి అంటే అయ్యో. ఇది ఎవరి మాట? సేవకుల మాట. అంటే నువ్వు దేవుని చిత్తాన్నే వ్యతిరేకిస్తున్నావా? నువ్వు అడిగిన ఉద్యోగమో, నువ్వు అడిగినదో చదువో, లేదా నువ్వు అడిగిందే ఇవ్వకపోతే చాలాసార్లు జరగలేదని నిరుత్సాహం చెందుతూ ఉంటాం మనం. అంటే దేవుని చిత్తాన్ని నిజంగా కనిపెడుతున్నావా? ప్రభువే ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసు, ఎవరి కోసం వచ్చాడో తెలుసు, ప్రాణం పెట్టడానికి వచ్చాడని తెలుసు. చాలాసార్లు ఆయన ప్రకటించారు. కానీ ఆయన కూడా ఏమడిగాడో తెలుసా? నీ చిత్తం అవుతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించమని అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ప్రభువుకు తెలియక కాదు, కానీ తండ్రి మీద ఆయన ఆధారపడుతున్నాడు, ఆయన చిత్తాన్ని కనిపెడుతున్నాడు. ఈరోజు ప్రార్థన అనే బలిపీఠం కట్టాల్సినటువంటి నీవు నీ జీవితంలో ఆశీర్వాదం చూడాలనుకుంటే నా అనుభవాలు ఏమై ఉండాలో తెలుసా? ప్రార్థన చేసే విధానాల్లో ఏం రావాలో తెలుసా? మార్పు రావాలి. మొదట మారాల్సింది ప్రార్థించేవారు. మన లైఫ్లో దేవుడు పూనుకోవడానికి మొదట మార్పు అనేది మన జీవితంలో కనపడాలి. ఒకసారి ఒక పాపను తీసుకొని వాళ్ళ అమ్మగారు సూపర్ మార్కెట్కి వెళ్తే పాపకు తల్లి చెప్పారంట, మమ్మీ చెప్పింది, నాన్న ఏం కావాలో తీసుకో అని. ఏం కావాలో తీసుకో అంటే మా పాప అంది, మమ్మీ
నీకేది ఇష్టమైతే అదే కొను మమ్మీ అన్నదంట. పర్లేదురా వెళ్ళి తీసుకో అంటే, కాదు కాదు మమ్మీ, నీకేది ఇష్టం అదే తీసుకో అని. ఇప్పుడు తల్లి మనసు ఎలా ఉంటుంది చెప్పండి? తల్లి మనసు ఎలా ఉంటుంది? ఈ అమ్మాయి కొనుక్కోమంటే తీసుకోమంటే నా మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఆమె నేను ఏం చేయాలి? సంతోషపెట్టాలి. ఆమెకి ఒక్క స్థానంలో ఎన్ని తీసుకుందో చెప్పండి, ఎన్ని తీసుకొచ్చి ఆమెకు తృప్తి తీరట్లేదు. నా పిల్లల్ని నేను సంతోషపెట్టాలి కాబట్టి ఒకవేళ పాప తీసుకుంటే ఒక చాక్లెట్ తీసుకుంటుందేమో, దానికంటే కూడా అధికమైన దాన్ని ఆ పాప పొందుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. రీజన్ ఏంటో తెలుసా? రీజన్ ఏంటంటే ఆమె ఆ పాప తల్లి మీద ఆధారపడింది. ఈరోజు ప్రభు మీద ఆధారపడడం మనకు తెలియాలి, ప్రభువుని వెతకడం మనకు తెలియాలి. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం ఇదే భక్తి, ఇలా ప్రతి ఆచారపూరితంగా బతుకుతా ఉంటే మనలో మార్పు లేకపోతే, ఒక మాట సూటిగా అడగనా, మనలో మారాము, మార్పు చెందామని ఎవరు చెప్పాలి మన గురించి? మన గురించి మనం చెప్పుకోవాలా? మన ఇంట్లో వాళ్ళు చెప్పాలి, నీ తండ్రి చెప్పాలి, నీ భార్య చెప్పాలి, నీ భర్త చెప్పాలి, నీ తల్లిదండ్రులు చెప్పాలి, మావాడు మారాడండి, మునుపట్లాగా లేడండి. ఎలా మారాడో అర్థం కావట్లేదండి, ఏ రీతిగా మారాడో అర్థం కావట్లేదండి. మునుపు అన్నిటికీ కోప్పడేవాడు, మునుపు అన్నిటికీ వ్యతిరేకించేవాడు, మునుపు అన్నిటికీ దూరంగా ఉండేవాడు. ఇప్పుడు అన్నిటికీ దేవునికి అంటే దేవుడన్నా, దేవుని సన్నిధన్నా, దేవుని ప్రజలన్నా, ఆయన మాటల్లో, ఆయన ప్రవర్తనలో, ఆయన అన్నింటిలో మార్పు వచ్చిందని ఎవరు చెప్పాలి మన సాక్ష్యం? చెప్పండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయబోతున్నటువంటి నిన్ను దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక రండి, దేవుని వాక్యంలోంచి మనం చూస్తే ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఎజ్రా గ్రంథం 9 లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా. ఏంటంట? ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ భక్తుడి పేరు ఏంటంటే ఎజ్రా. అతను ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని వైపు చూడడానికి కూడా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? సిగ్గుపడుతున్నాడంట, భయపడుతున్నాడు. ఒక మాట సూటిగా నా వైపు చూడండి. ఎందుకు సిగ్గుపడుతున్నాడు? ఏం అడ్డొస్తున్నాయి చెప్పండి? పాపం. ఈ నోటితో దుర్భాషలాడి, ఈ నోటితో వ్యతిరేకపు పలుకులు పలికి, ఈ నోటితో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, ఇదే నోటితో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఏమ్మా, దేవుడు వింటాడా? ఇదే నోటితో అపవిత్రమైన దాన్ని సేవిస్తూ, అపవిత్రమైన దాన్ని ముడుతూ, అపవిత్రమైనటువంటి వాటిని కలిగి, కొంతమంది బూతులు అవ్వచ్చు, కొంతమంది ఏముంటాయి మద్యాలు, మత్తు పదార్థాలు, ఇలాంటి రకరకాలు ఉన్నాయి. వాటన్నిటినీ కలిగి కూడా మళ్ళీ అదే నోటితో ప్రార్థన చేస్తే వింటాడా? అందుకే భక్తులు మొదట ఏం చేశారంటే క్షమాపణ అడిగారు, ప్రభు పాదాలు పట్టుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ అక్కా చెల్లి, ఓ ప్రోత్సాహకరమైన మాట ఏంటంటే, అయినప్పటికీ ఈరోజు కూడా దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. ఈరోజు కూడా క్షమిస్తున్నాడు. ఎప్పుడో తెలుసా? అతిక్రమములు దాచుకున్న వాడిని ఆయన క్షమించడు. అతిక్రమములను ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేవాడిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కనికరం చూపిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునయ్యా, నాలో ఈ అపవిత్రత ఉంది, నాలో నీకు వ్యతిరేకమైంది ఈ ప్రవర్తన ఉంది, ఈ క్రియ ఉంది, ఈ రోజు నుండైనా నేను విడిచిపెడతానని ఒక తీర్మానం తీసుకోగలిగితే, ప్రార్థన అనే బలిపీఠను కట్టగలిగితే, ఆశీర్వదించబడిన కుటుంబంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. దేవుడు మనల్ని చూస్తున్న ఆ విధానమే ఆయన ఎలా చూడాలనుకున్నాడు తెలుసా? ఆశీర్వదించబడి. కొంతమంది భక్తులను చూస్తాం, ఏలియా ప్రార్థన చూస్తాం, ఇంకా చాలామంది మనందరికి తెలిసిన విషయమే ఇవన్నిటినీ. కానీ వారి ప్రార్థనలో వారు ఆధారపడింది వారి మీద వారు కాదు,
వారి ప్రార్థనలో వారు చూసింది ఎవరి వైపు తెలుసా? దేవుని వైపు చూశారు. దేవుడు వారికి ఏమిచ్చాడంటే విజయాన్ని ఇచ్చాడు. సరే, ముగింపులోకి వెళ్తూ మరి ఒక ఆశీర్వదించబడిన కుటుంబానికి, ఒక పతనమైన కుటుంబానికి ఉన్న వ్యత్యాసంలో మొదటిది గుడారం, రెండోది బలిపీఠం. ఈ 4 బలిపీఠాలు కట్టారని చెప్పే కదా, చూచాయిగా చెప్పేస్తాను. రెండవ బలిపీఠం ఏం చెప్పండి? ప్రార్థన. మూడవ బలిపీఠం ఇక్కడ రాయబడి ఉంటుంది 13వ అధ్యాయంలో 18వ వచనం, 13-18. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకి ఏం కట్టాడు చెప్పండి? బలిపీఠం కట్టాడు. ఈ బలిపీఠానికి ఒక పేరు పెట్టుకుంటే ఇది ఆశీర్వాద బలిపీఠం. మీ పక్కన ఉన్నారు చెప్పండి ఈ మాట. ఏ బలిపీఠం కట్టాలి మనం? ఆశీర్వాద బలిపీఠం. ఎలా చెప్పొచ్చు అంటే, ఈయన గుడారం ఇంతాక మనం చదువుకున్నప్పుడే దేని మధ్యలో ఉంది? అది హాయికును బేతేలుకును. ఈయన మధ్యలో ఉన్నాడు అక్కడ. అంటే బేతేలు అంటే దేవుని సన్నిధి. హాయి, మనకు హాయి అంటే ఎప్పుడైనా గుర్తొచ్చిందా? హాయి చిన్న పట్టణమే, కానీ దాని మీద వీళ్ళు ఏమైపోయారు చెప్పండి దేవుని ప్రజలు? ఈ దేవుని సన్నిధికి ఒక అవమానానికి మధ్యలో ఉంది ఒకప్పుడు గుడారం. ఈరోజు నీ గుడారం ఎక్కడుంది? నీ హృదయం ఎలా ఉంది? విజయంతోనే ఉందా? సంతోషంతోనే ఉందా? అవమానాలతో నిండుందా? మనకున్న కొదువులు బట్టి ఎంతమంది మన అవమానిస్తారు? ఒకప్పుడు స్థితి అబ్రాము స్థితి. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఇప్పుడు ఎక్కడున్నాడంటే అక్కడ రాయబడి ఉంది, హెబ్రోనులోని మమ్రే దగ్గర ఆయన ఏం చేసుకున్నాడు? బలిపీఠము గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు హాయి ఉందా ఆయన జీవితంలో? లేదు. ఏముంది అంటే హెబ్రోన్ ఉంది. ఇంకొక మాట అక్కడ రాయబడింది మమ్రే అని ఉంది. మీకు ఒక మాట చెప్పనా? హెబ్రోను అంటే అర్థం ఏంటో తెలుసా? సహవాసము. నీ పక్కన వాళ్ళు చెప్తారు చెప్పండి. సూటిగా ఒక మాట అడుగుతున్నాను, నీ ఆశీర్వాదాన్ని దొంగిలిస్తుంది ఏంటో తెలుసా? ఓ అన్నలారా, తమ్ముళ్ళారా, మనం అనుకుంటాం నాకు ఎందుకండి ఆశీర్వాదం రావట్లేదంటే, నీ ఆశీర్వాదం నీవే దొంగిలించుకుంటావు. ఎందుకో తెలుసా? నీ సహవాసం ఎవరితో అన్నదాన్ని బట్టి నీ ఆశీర్వాదం రాయబడి ఉంది. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు అన్నదాన్ని బట్టే నీ ఆశీర్వాదం దాగుంది. రోజంతా లోకంలో సహవాసం చేస్తారు, కానీ దేవుని సన్నిధిలో సహవాసం చేయలేని వారు చాలామంది. అవసరం ఏదో ఈజీ మనీ కోసం, ఏదో సాధించాలి, ఏదో తెచ్చుకోవాలి, ఏదో పొందాలి, ఏదో రావాలి, ఎక్కడికో వెళ్తే ఏదో అనుకుంటూ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు చేస్తే కాలయాపన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో కొద్ది సమయం కూడా గడపలేని వారు చాలామంది ఉన్నారు. అసలు వారు సహవాసంలో ఉన్నారా లేరా? మీకు ఒక మాట చెప్పనా? మంగళవారం ఏం జరుగుద్ది తెలుసా? బుధవారం ఏం జరుగుద్దో తెలుసా? అది ప్రతి ఉదయం ఏం జరుగుద్దో తెలుసా? శనివారం ఏం జరుగుద్దో తెలుసా? చాలామందికి తెలియదు. మనకు తెలిసింది చాలామందికి ఏంటంటే ఆదివారం జరిగే ఆరాధన ఒకటే, కానీ ఉదయం 365 రోజులు మందిర ద్వారాలు తెరవబడతాయి. తెలుసా మీకు ఆ విషయం? ఉదయం స్తుతి ఆరాధన జరుగుతూనే ఉంటుంది. వ్యక్తులతో సంబంధం లేదు, జరుగుతూనే ఉంటుంది. ప్రతి బుధవారం ఉదయం ఏం జరుగుతుందో తెలుసా? పురుషుల సహవాసం జరుగుద్ది. తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? స్త్రీల సమాజం జరుగుద్ది. శనివారం ఏం జరుగుతుందో తెలుసా? సిద్ధపాటు కూడిక జరుగుద్ది. మధ్యలో ఏం జరుగుతాయో తెలుసా? గృహ కూడికలు జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే ఆరాధన క్రమాలు కొనసాగుతాయి. అందుకే లిస్టు రాయబడి ఉంటుంది మీకు ప్రామిస్ కార్డులో. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎన్ని సహవాసాలు, ఎంత సహవాసానికి మన యొక్క సమయం, దేవుడిచ్చినటువంటి విలువైన సమయం మనం కేటాయిస్తున్నాం. ఈరోజు ఒక ప్రశ్నతో ఆలోచన చేయాలి మన భక్తి. మన ఆశీర్వాదం ఎక్కడ దొంగిలించబడుతుంది? ఎవరితో సహవాసం చేస్తుంటే దొంగిలించబడుతుంది? ఈ 2 రోజులండి
హృదయం అంతా భారంగా ఉంది, వేదనగా ఉంది. ఎందుకో చెప్పమంటారా ఒక మాట? నేను నా భార్యతో కూడా చెప్పాను, ఇంకా ఈ వినొద్దు అసలు వార్త. ఎందుకు వినొద్దు అంటే, యూట్యూబ్లో అంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. యూట్యూబ్లో వాళ్ళ వ్యూస్ కోసం ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు ఏం చేస్తారు చెప్పండి, రాస్తారు. మనకేమనిపిస్తుంది వెంటనే ఆ పైన ఉన్నటువంటి అది చూడంగానే, అమ్మో ఏదో డీటెయిల్ దొరికిందంట, ఏదో జరిగిందంట, ఎక్కడో కెమెరా దొరికిందంట, ఎక్కడో విజువల్ దొరికిందంట అని దాన్ని మనం సెర్చ్ చేస్తూ ఉంటే అలాగే వెళ్తాడు. ఇది ఒక ఉదాహరణ నేను చెప్తున్నాను. కొంతమంది కొన్ని సెర్చ్ చేస్తూ ఉంటారు, కొంతమంది కొంత సమయం దానికి పెడతా ఉంటారు. ఒక మాట సూటిగా అడుగుతున్నాను, నీ సమయం ఎంత వేస్ట్ అవుతుందో నీకు తెలుసా? ఎంత వేస్ట్ అవుతుంది లైఫ్లో? మరి అన్నాడు తిరిగి రాని సమయం ఇది. ఈరోజు అబ్రాహాము ఆశీర్వాదానికి కారణం ఏంటంటే ఆయన సహవాసం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? హెబ్రోనులో. మమ్రే అంటే అర్థం ఏంటో తెలుసా? దర్శనం. నీ పక్కన చెప్పండి ఆ మాట. అసలు నీకు దర్శనం ఉందా? అంటే నీ లైఫ్కి ఒక విజన్ ఉందా? ఈ భూమి మీదకి కేవలం పుట్టి బ్రతికి చచ్చిపోవడానికి వచ్చామా? ఎటువంటి పర్పస్ లేదా మన లైఫ్లో? ఒకరోజు ప్రభు దగ్గర నిలబడతాం కదా, ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు నీ ముందుకు ఈ ప్రశ్న వచ్చిందనుకో, నీ లైఫ్ యొక్క పర్పస్ ఏంటో నీకు తెలుసా అని ఒకవేళ అడిగితే ఏం చెప్తాం మనం? ఏం చెప్తాం చెప్పండి? నా లైఫ్లో అండి, నేను ఉదయం అండి పొద్దున్న క్యారేజ్ రెడీ చేసుకొని క్యారేజ్ పట్టుకొని వెళ్ళిపోతే రాత్రి తిరిగి క్యారేజ్ మధ్యలో అవగొట్టేసుకొని రాత్రి పని చేసుకొని వచ్చి ఇంటికి వచ్చేసరికి 9-10 అవుతుందండి. అలసిపోయి పడుకుని పోతున్నాను. అలాగా 365 డేస్ అంటే సంవత్సరం అంతా గడిచిపోయింది. అలాగా మన లైఫ్ లాంగ్ గడిచిపోయింది. నా ప్రశ్న ఏంటంటే, మనం కష్టపడకుండా ఈ భూమి మీద బతికే రోజు ఏదో చెప్పండి? ఏ రోజైనా ఉందా? అసలు కష్టపడకుండానే ఈ లైఫ్లో ఎప్పటికీ కష్టం లేకుండా గడిచిపోయే రోజులు ఉన్నాయా? లేదు. అంటే అర్థమేంటో తెలుసా? మనం పుట్టినందుకు ఖచ్చితంగా కష్టపడాలి. అది ఉద్యోగాలు అవ్వచ్చు, పనులు అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, ఇతర జీవనోపాధి అవ్వచ్చు. ఇదే పర్పస్ కాదు. కష్టపడాలి, కానీ నీ లైఫ్ యొక్క పర్పస్ ఏంటో నీకు తెలియాలి. నాకు మొన్న నేను అంతకుముందు కూడా చెప్పాను, ఒక మిషనరీ పరిచర్యకి 14 రోజులు. ఎన్ని రోజులండి? 14 రోజులు. నాకు అంటే ఒక సేవకుడితో ఉన్న అనుబంధంలో మేము ఆయన ఒకసారి పంచుకున్నారు. నేను ఇలా మిషనరీ పరిచర్యకి వెళ్తూ ఉంటాను, ఒక టీమ్గా వెళ్తూ ఉంటాము. ఆ టీమ్గా వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి సామాన్యుడేం కాదు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పులపాకలో పరిచర్య చేస్తారు. ఆయనకి మంచి సంఘం, వాళ్ళు ఉన్న హోదా కూడా మంచి కేటగిరీలో ఉన్నటువంటి సేవకుడే. ఆయన కొదువేం లేదు, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, మరి మంచి అభివృద్ధికరమైనటువంటి పరిచర్య ఉంది. అంత పరిచర్య ఉండి ఆయన మిషనరీ పరిచయకి వెళ్ళాల్సిన అవసరత లేదు. కానీ 14 రోజులు, దాదాపు 14-15 రోజులు, మళ్ళీ విజయవాడ వచ్చేసరికి 15 రోజులు పడుతుంది. అంతకుముందు నాతో పంచుకున్నారు, ఇలాగ మేము నార్త్ వైపు, మనమంతా సౌత్లో ఎలాగైనా ఆరాధిస్తున్నాం ఫ్రీగా, ఎంత కష్టం ఉన్నా. కానీ నార్త్లో ఇలాగ ఉండదు. నార్త్ వైపు బీహార్, యూపీ, ఎంపీ ఇలాంటి ప్రాంతాల్లో అసలు తెల్లటి వస్త్రాలు కనబడుతున్న కొడతారు, బైబిల్ కనబడుతున్న కొడతారు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాంతాలకి ఆయన ఒకసారి ఆల్రెడీ వెళ్ళి పంచుకున్నారు నాతో. పంచుకున్నప్పుడు, అన్న ఈసారి మీరు వెళ్ళేటట్టయితే నాకు కూడా చెప్పండి, నేను కూడా వస్తాను అని అన్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్తే మళ్ళీ వస్తామో లేదో గ్యారంటీ లేదు. 2-3 ప్రాంతాలు ఉన్నాయి, భయంకరమైన ప్రాంతాలు. ఆ ప్రాంతాలకు వెళ్తే మళ్ళీ మనం వస్తాము అనేది గ్యారంటీ లేదు, తెగించి వెళ్ళడమే. కానీ వెళ్ళాలి అని ఒక ఆలోచన చేసినప్పుడు అనుకోకుండా ఇప్పుడు మళ్ళీ వచ్చింది అది, ఆ పరిచర్య. కాకపోతే నాకున్నటువంటి ఆ డేట్స్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయితే అటు వెళ్ళాలని ఇటు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే 14 రోజులు 15 రోజులు మందిరాన్ని, ఆరాధనలు అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళాలి. కొన్ని భయంకరమైన ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాలకు వెళ్ళాలి.
నార్త్లో ఎక్కడి దాకా వెళ్తారు అంటే హిమాచల్ వరకు వెళ్తారు. ఎక్కడ నుండి ప్రారంభిస్తారు అంటే బీహార్ నుండి యూపీ బీహార్ నుండి ప్రారంభిస్తారు. ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క ప్రాంతంలో. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంత గొప్ప సేవ ఉన్న వ్యక్తి తను దేవుని కొరకు ఇక్కడ చేస్తుంది సరిపోదు, ఇంకేదైనా చేయాలి. నేను అన్నాను, ఈసారి ఖచ్చితంగా వస్తాను, ఒక అవకాశం నన్ను నేను కూడా ప్రిపేర్ చేసుకుంటాను, కొద్దిగా ముందు చెప్పండి అంటే ఆయన డైరెక్ట్గా టికెట్ తీసుకునే టైంకి వెళ్ళి ఫోన్ చేశారు నాకు. ముందు తెలుస్తుంటే ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోకుండా ఉండేవాళ్ళం. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేశారు, అన్న నాకు సడన్గా ఇప్పుడు గుర్తొచ్చారన్నా అని. అన్న కొద్దిగా ముందు చెప్పాల్సింది అన్నాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతైనా మన లైఫ్కు మనకు దేవుడు మన ఎడల కలిగిన పర్పస్ ఏంటన్నది మనకు తెలియాలి. ప్రభువే దేవుని చిత్తాన్ని కోరుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ సహవాసం, నీ దర్శనం ఏమిటి? అబ్రాము 18వ వచనంలో అక్కడ కట్టిన బలిపీఠం ఏంటో తెలుసా? అబ్రాము తన గుడారం తీసి హెబ్రోన్ అనగా సహవాసం, మమ్రే అనగా దర్శనం దగ్గర ఉన్నటువంటి సింధూర వృక్షంలోకి దిగి యెహోవాకి ఏం కట్టాడు? బలిపీఠం. అబ్రాముకి ఏముందో తెలుసా? సహవాసం ఉంది. ఎవరితో? దేవునితో. ఏముందో తెలుసా? దర్శనం ఉంది. తన జీవితంలో దేవుడు తనను ఆశీర్వదిస్తానన్నాడు. ఏంటి తన ఆశీర్వాదం అంటే, తన నుండి దేవుని జనాంగం రావడమే ఆశీర్వాదం. దానికి ఆయన ఏం చేశాడో ఒక మాట చూపిస్తాను చూడండి. ఆయన ఏం చేశాడో కొద్దిగా ముందుకు వెళ్తే 18వ వచనంలో 18వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు అందరు చెప్పండి. ఇప్పుడు నీ వరకే కాదు, వినండి, మన వరకే ఆలోచన చేస్తే సరిపోదు. రేపు నెక్స్ట్ జనరేషన్, తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇది దేవుడు చెప్తున్నటువంటి స్టేట్మెంట్. ఇది తన నెక్స్ట్ జనరేషన్స్లో కూడా దేవుణ్ణి అనుసరించేవారు తన కుటుంబంలోంచి వస్తారు. తన నెక్స్ట్ జనరేషన్స్లో కూడా దేవుని వాగ్దానాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కొనసాగించేవారు వస్తారు. ఒక్క మాట, నీ మటుకే నువ్వు కృంగిపోతే, నీ మటుకే నువ్వు భక్తిహీనత కలిగి ఉంటే, నీ మటుకే నీవే అవిశ్వాసంలో పడిపోతే, నీవే ప్రార్థనలేమిలో పడిపోతే నెక్స్ట్ జనరేషన్స్ ఎలా వస్తారు? దేవుని గురించి ప్రకటించేవారు ఎలా వస్తారు? ఇది అందరికీ ప్రశ్నే, మనందరికీ ప్రశ్నే. ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తానంటే, ఒక ఆశీర్వదించబడిన కుటుంబం ఈ సాక్ష్యం దేవుడు పలుకుతున్న, నేను అతన్ని ఎరుగుదును. నీ గురించి ఒకవేళ నిలబడి నీ సేవకుని చెప్పమంటే, సేవకుడు మిమ్మల్ని మెప్పించడం కోసం ఒకవేళ మంచి మాటలు 10 మాటలు చెప్తారు. అందరూ వినండి, ఒకరోజు అందరం ప్రభునందు నిద్రించాల్సిందే. సేవకురాలో పలానా సేవకుడు ఆ బాక్స్ దగ్గర నిలబడతారు. మంచి చెప్తారంటారా, చెడు చెప్తారంటారా? చెప్పండి. మంచి చెప్తారా, చెడు చెప్తారా? వచ్చిన వాళ్ళు 4-5 మంచి మాటలు పలకండి అని నలుగురికి మీ పరిచయాలు చెప్పండి అంటారు. అప్పుడు వాళ్ళు మంచి చెప్తారా, చెడు చెప్తారా? కానీ ఇది కాదు సాక్ష్యం. అది చెప్పడం మంచిదే, కానీ అసలైన సాక్ష్యం మన గురించి ఎవరు చెప్పాలి చెప్పండి? దేవుడు చెప్పాలి. అదే నిజమైన ఆశీర్వదించబడిన కుటుంబం. ఎందుకంటే మనుషుల మెప్పు కాదు, దేవుని మెప్పు. అబ్రహాము బలిపీఠం కట్టాడు. లోతు ఎక్కడైనా బలిపీఠం కట్టాడా? ఎక్కడ కట్టలేదు. అందుకే లోతు కుటుంబం పతనం అయిపోయింది. ఈ అంత్య దినాల్లో ఎక్కడ చూసినా భయంకరమైన దినాలు, వార్తలు వినబడుతున్నాయి. ప్రపంచ యుద్ధాలకి సిద్ధపడుతూ ఉన్నారు, కాలు దూవుతున్నారు, టెక్నాలజీ డెవలప్ అవుతుంది.
ఎంతగా డెవలప్ అవుతుందంటే మనిషితో సంబంధం లేకుండా ఇప్పుడు రకరకాల టెక్నాలజీస్ వస్తున్నాయి. అసలు మనిషే అవసరం లేదు, మొత్తం అంతా టెక్నాలజీయే, మొత్తం అంతా కమ్యూనికేషన్ అంతా A to Z. ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, భక్తిహీనత వచ్చేస్తుంది. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, నువ్వు ఏ కుటుంబంగా ఉండాలనుకుంటున్నావు? ఆశీర్వదించబడిన కుటుంబం ప్రార్థన అనే బలిపీఠం కడుతుంది. ప్రార్థన చేసుకుందామా? మనమందరం వాక్యంతో మన లైఫ్ని పరిశీలన చేసుకుందాం. సహవాసపు అనుబంధం, దర్శనం, ఒక ఆశీర్వాదకరమైన బలిపీఠం కట్టబడుతుంది. ప్రియ సంగమా, చాలాసార్లు మనం సహవాసం చేస్తున్నాం, కానీ లోకముతోనో, లోకపు మాటలతోనో, పాపముతోనూ, లోకస్తులతోనూ, ఈ లోక మర్యాదలతోనూ, మనుషులతోనూ సహవాసం చేస్తూ సమయాన్ని కాలయాపన చేస్తున్నాం. దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాం, దేవుని దగ్గర ప్రార్థన చేయలేకపోతున్నాం. సహవాసపు అనుబంధం కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఆశీర్వాదం దొంగిలిస్తున్నటువంటి ఏ సహవాసం అయితే లోక సంబంధమైంది ఉందో దాన్ని ఈరోజు విడిచిపెడదాం. ప్రభుతో సహవాసం చేసే వారంగా, అబ్రాహాంకు నేను ఏదైనా దాచుతున్నా, అబ్రాహాము నా స్నేహితుడు అని ఒక సాక్ష్యం అబ్రాహాంకు ఉంది. నేను అతన్ని ఎరుగుదును అనే సాక్ష్యం అబ్రాహాంకు ఉంది. మరి ఈరోజు మన సాక్ష్యం ఎలా ఉంది? దేవుడు నీ జీవితంలో చేయాలనే, ఆశీర్వదించాలనే కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు నుండైనా ఆ ప్రార్థన అనే బలిపీఠం కడదాం. దేవునితో సహవాసంలో, వాక్యంతో సహవాసంతో, దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉందాం. దర్శనం కలిగి మన ఎడల ఆయన కలిగిన పర్పస్ నెరవేర్చబడడానికి ప్రభుతో నమ్మకంగా కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నాయన పరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నాయన, ఈ పునరుద్ధానమందు ప్రభా ఒక గొప్ప సందేశాన్ని మీ ప్రియులు, మీ దాసులు, దైవజనులను నిలవబెట్టి మీరు మాతో మాట్లాడారు. అవును నాయన, భక్తులు ఎట్లాంటి ప్రార్థనలు చేశారు, భక్తులు దేనితో సావాసం కలిగి ఉన్నారు, వారి సావాసంలో నాయన వారు కలిగిన కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, నిందలు, అవమానాలు అవి ఎన్నడూ వారు తొంగి చూడలేదు ప్రభు. ఎందుకంటే నాయన వారు కలిగి ఉన్న సావాసమే అతి ఉన్నతమైంది, విలువైంది, గొప్పది ప్రభా. తండ్రి అయిన దేవునితో సావాసం కలిగి, తండ్రి అయిన దేవుని ఎదుట మోకాళ్ళు ఊని, తండ్రి అయిన దేవుని నాయన ఆ లోతు ఎడల్పు నాయన, ఆ పవిత్రత, పరిశుద్ధత, శక్తి, ఆ జ్ఞానం ఎట్టుదో దాని కొరకు ప్రార్థించిన వ్యక్తులై వారు తనువును ముగించారు నాయన, చాలించారు ప్రభా. ఈ దినము నాయన అయ్యా, ఆ సావాసంలో ఉండగలిగిన వారు నాయన దేనినైనా జయిస్తారని మీరు మాతో మాట్లాడారు. పౌలు ఖైదీ అయి ఉన్నాడయ్యా, బంధకాల్లో ఉన్నాడు ప్రభా. గొప్ప దైవజనుడే, ప్రవక్తే, అభిషక్తుడే, అపోస్తుడే కారినాయన ఆ బంధకాల్లో ఉన్న ఆ బంధకాన్ని ఆయన చూడలేదు, కానీ మీ సావాసాన్ని చూశాడు. ఇదే రీతిగా నాయన
ఈ దినము నీ పిల్లలమైన మేము ఎన్నో బంధకాలు, ఎన్నో శ్రమ దుఃఖాల్లో, నింద అవమానాల్లో, ఒంటరితనములు, వ్యాధి బాధల్లో, నిరాశ దుఃఖములు, నిట్టూర్పులతో ఉన్నప్పటికీ నాయన అయ్యా ఒక బలమైన నీ మాటను మాకు అందించారు తండ్రి. నీతో సావాసం అయ్యా, అదే ప్రార్థన బలిపీఠం, ఆశీర్వాదకరమైన బలిపీఠం నాయన. లోకానికి ఏరయ్యే బలిపీఠం నాయన, ఆయికి ఏరయ్యే బలిపీఠం నాయన. నాయని సావాసానికి నాయన అయ్యా సంపూర్ణత కలిగిన బలిపీఠం మా నా జీవితాల్లో కలిగినట్లుగా నీ కృప దయచేయండి. అప్పుడు మేము శక్తి కలిగిన వారంగా, ధైర్యం కలిగిన వారంగా, దాని లోతు ఎంతో, ఎత్తు ఎంతో, ఎడల్పు ఎంతో ఎరిగిన వారమై, దానిలో నివసించిన వారమై నాయన నేను ఎదుర్కోగలుగుతామని ఈ రాయన ఉదయకాలం మీరు మాట్లాడారు. అటు కృప మా అందరికీ దయచేయండి. ప్రతి వారిని బలపరచండి, ప్రతి వారిని ఆశీర్వదించండి, ప్రతి వారిని ఎత్తుపట్టమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడా, విన్నవారు, వింటున్నవారు, ఎత్తబడిన మాటలు మా అందరి హృదయాలు నీరు పెట్టి ప్రతి వారికి ఆశీర్వాదం, సమాధానం, సంతోషం, నెమ్మది కలగచ్చండి. ఇదిగో నాయన, గత 4 దినాల నుండి కూడా నాయన ఈ వారములో ఎంతో నాయన ప్రవీణ్ గారు మరణ వార్త అయ్యా, హృదయాలను వేదన, మాకు దుఃఖాన్ని నాయన ఎందరో ఆత్మీయులు మంటయ్యా అయ్యా వేదనకి గురయ్యారు తండ్రి. ఆ కుటుంబానికి ఓదార్పు, ఆదరణ, ధైర్యం పుట్టించి మేమేమిచ్చే మీ దాసుడు దేవుని ఎరిగినవాడుగా, రాజ్యాన్ని ఎరిగినవాడుగా, రాజులకు రాజును ఎరిగినవాడుగా అనుక్షణం సిద్ధపాటుతో సత్యాన్ని ప్రకటించిన వ్యక్తి నాయన. అనుక్షణము నాయన మరణ వార్త తనకు భయము లేదయ్యా. మరణము గుర్చిన వార్త తనకు భయము లేకుండా రారాజు ఉన్నాడని, రాజ్యం ఉందని తాను ప్రకటిస్తూ ప్రయాణం కొనసాగించి నీ రాజ్యాన్ని అందుకున్నాడు ప్రభా. అటు మీ దాసులు లాంటి వారు నాయన ఈ భూమి మీద అనేకులు లేపబడినట్లుగా, వెలిగించబడినట్లుగా, మన్నించబడినట్లుగా నాయన మా సంఘము నుండి కూడా అనేక ప్రవీణ్ లాంటి వారు నాయన ప్రజ్వలించబడినట్లుగా నీ కృప దయచేయండి. సత్యము కొరకు పోరాడి, సత్యము కొరకు నాయన ప్రాణాన్ని పెట్టిన గొప్ప దైవజనులయ్య వారు నాయన మరణము మమ్మల్ని ఎంతో మెలకులోకి తీసుకొచ్చిందయ్యా. ఆ రాజ్యం ఉందని, రాజు ఉన్నాడని, ఆ రారాజు కొరకు మేము నిరంతరం పోరాడేవారంగా ఉండాలని దేవా మాలో ఒక మెలుకు, ఉత్తేజాన్ని కలగజేసింది తండ్రి. దేవా వారిని, వారి సంఘాన్ని, సావాసాన్ని, వారి కుటుంబాన్ని, ఎవరి కాలంలో ఉన్న భార్య బిడ్డలు నాయన మీరు దర్శించి ఆదరించి నాయన నూరంతల ఆత్మశక్తి బలము వారికంటే బలమైన పరిచర్య చేయగలిగిన అభిషేకం వారి మీద నిలిపి నీ కృప అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమున అడిగి ఏడుకొని పొందున పరమ తండ్రి, ఆమేన్.